హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందని వార్త. రాష్ట్ర పెన్షన్దారులకు గుడ్ న్యూస్. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోను పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని అప్డేట్స్ అనేది నేరుగా చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అక్టోబర్లో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో పింఛన్లు రద్దయిన వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించింది. దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన ప్రారంభమయ్యాక సామాజిక పింఛన్లు విజయవంతంగా లబ్ధిదారులకు అందుతున్నాయి. ఈ క్రమంలోనే అర్హులై ఉండి కూడా పింఛన్లు అందని వారి కోసం ప్రభుత్వం దరఖాస్తును స్వీకరించాలని నిర్ణయించింది. అటు ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధి పొందుతున్న వారు ఇక నుండి కోరిన చోటే పింఛన్ తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. జిల్లాలోని ఇతర మండలాలకు కానీ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కానీ మార్చుకుని తీసుకునే అవకాశం ఇచ్చింది. లబ్ధిదారులు ముందుగా తాము పింఛను పొందుతున్న సచివాలయాన్ని సంప్రదించి అక్కడి నుంచి ఎక్కడికి పింఛను మార్చుకోవాలంటున్నారో ఆ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.